ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాం అతను వాళ్ళ మీద, బట్ ఏదో ఒక టైంలో అదే బ్రో వాడు రాలేదు. అంటే కొంతమంది చెప్తారు కదా, నేను ఆడతామా ప్లీజ్ నాకు వదిలేయాలంటే. అదే వాడు రాలేదు. వాడు సౌత్ ఆఫ్రికాలో మాకు పెద్ద దెబ్బ వేశాడు బ్రదర్. ఆ పేరేమో ఎక్కడ లేని షిప్ని, ఎక్కడో అండమాన్లో తప్పిపోయిన షిప్ని పోర్ట్ వరకు తెచ్చి ఆపితే అక్కడ చిల్లేసి షిప్నే బొక్కబెట్టి. ఆ పేరు స్టార్టింగ్ లెటర్ ఏమన్నా లీక్ లేదు బ్రో, కనుక్కోండి. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను. ఆ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను అప్పటికే. సో ఇది ఒకరి బాధ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఒకరి బాధ కాదు, ఇక్కడ ఉండే 11 మంది బాధ, అందరిది సేమ్ ఫీలింగ్. అది అంటే ప్రతి క్రికెట్ టీంలో సో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ని పక్కన పెట్టి ఒకడు మాత్రం నేను దిగుతా, నేను బౌలింగ్ వేస్తా అని చెప్పేసి కొంచెం ఉంటారు కదా. సో అలా మీ బ్యాచ్లో నేను దిగుతా ఫస్ట్, లేదా నేను బౌలింగ్ వేస్తా అని కొంచెం అలా వాడు రాలేదు ఈరోజు, అది ప్రాబ్లం. అది ఎత్తుకుంటున్నాను, చెప్పను. రాలేని వాళ్ళు ఎవరైనా మీరే ఊహించుకోండి. తన పేరు అనౌన్స్ చేసినప్పుడు నాకు చెమటలు కారాయి. ఎందుకు ఉడ్డీ వేసుకొచ్చానో బాధపడ్డా. అశ్వినా మీరు చెప్తారా? వాళ్ళు కూడా చెప్పడు. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. ఆన్ బ్యాటింగ్ చాలా స్ట్రైక్లో ఎక్కువ శాతం ఉండేది. వితౌట్ డౌట్ తమన్, ఇందాక నుంచి అదే చెప్తున్నా కదా, తమన్ అండ్ అశ్విన్, బోత్ ఆఫ్ దెమ్. లాస్ట్ టైం మ్యాచ్ కూడా నేను నన్ను అడిగితే అశ్విన్ అండి. ప్రెషర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది ఇంపార్టెంట్. అది వేసేవాడు ఏ బాల్ వేస్తాడో మనకు తెలియదు, అది చాలా మేనేజ్. లాస్ట్ టైం అశ్విన్ నాతో ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం ఇచ్చాడు, సో కొట్టాను. సో నేనైతే క్యాప్టెన్, మా టీం క్యాప్టెన్, బట్ తను ఈస్ బీన్ లిటిల్ సారీరా. ఇద్దరు అనే చెప్తాను. హీ బౌల్ స్పిన్ అండ్ ఈ బ్యాట్స్, హీఈస్ మీడియం పేస్ బౌలర్ అండ్ ఈ బ్యాట్స్. లాస్ట్ టైం మ్యాచ్ చెప్పాలంటే సీసా మ్యాచ్లో ఉండేది. కొంచెంసేపు వాళ్ళు దే వర్ విన్నింగ్, వీ వర్ లూజింగ్ ఎట్ సమ్ పాయింట్. వీ రిక్వైర్డ్ అరౌండ్ 100 odd runs ఇన్ లాస్ట్ 10 overs కావాలి. 4 wickets డౌన్. అబ్బా కొంచెం కష్టమే అనుకున్నాం. కరెక్ట్గా వాళ్ళిద్దరూ వెళ్ళారు. లాస్ట్ ఓవర్ వరకు వాళ్ళిద్దరూ ఉండి ఫినిష్ చేసి వచ్చారు. సో ఇప్పుడు మా టీంకి 2 కళ్ళల్లో ఏ కన్ను అంటే ఏం చెప్పగలను చెప్పండి. మేము కళ్ళే, అతనే ముక్కు, ఆక్సిజన్ అతనే. తరుణ్ గారు ఆయతలు గుర్తొస్తాయి. గత 15-20 years నుంచి ఆడుతున్నారు, కానీ అందరూ ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు క్రికెట్కే మీ ప్రొఫెషన్, అంటే ప్రొఫెషన్ క్రికెట్ కింద తీసుకున్నారు. నేను అంత క్రికెట్ ఆడలేదండి. యాక్టింగ్ క్రికెట్ ఇది ఎప్పుడు ఆడుతూ ఉంటాను. ప్రొఫెషన్ ముందు ఆడాను, యాక్టర్ అవ్వక ముందు ఆడాను, యాక్టర్గా ఉన్నప్పుడు ఆడుతున్నాను, యాక్టర్గా లేటెస్ట్ స్టేజెస్లో కూడా లాస్ట్ వరకు నేను క్రికెట్ ఆడతాను. అలా అని కాదు. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్, మేబీ ఇన్ a month or 2 I'll let you know about my next project is. ఇది అఖిల్ కాబట్టి సుశాంత్ ఆన్సర్. సుశాంత్ అన్న, లైక్ రోజుకి వారానికి 3-4 సార్లు తపన్న ఆడేది నువ్వే కదా అఖిల్తో. సిసిఎల్ లో వచ్చేసి సిసిఎల్ అయితే అఖిల్ ఆడుతూ ఉంటాడు. ఈ క్రికెట్ కార్నివల్ లో లాస్ట్ టైం సిసిఎల్ ఆల్సో వాజ్ నాట్ షూర్, లాస్ట్ మినిట్ దాకా చెయ్యి కొంచెం ఇంజరీ అయింది అని చెప్పి. బట్ టీసీఏ ఆడేది అనేది తరుణ్ గారు, శ్రీకాంత్ గారు, సో ఇట్స్ బిట్, సో ఐఎమ్ షూర్ లైక్ ఎలా అయితే వెంకటేష్ గారు అన్నా, సో హూఎవర్ ఇస్ అవైలబుల్ డిపెండింగ్ ఆన్ దేర్ షెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్, అందరికీ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఐఎమ్ షూర్ హూఎవర్ ఇట్స్ పాసిబుల్ టు కమ్ వస్తారు. అశ్విన్ అన్న, మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ ఉన్న టీంలో అండ్ బౌలర్లో? 100% తమన్ పేరే చెప్పాలి. మరి వాడు నా పేరు బౌలింగ్ వేయడానికి కాదు, వాడిన అంటే నేను కూడా ఆడలేను కష్టం అనే ఒక ఇక్కడ అవుట్ అవ్వకుండా ఉంటారు కదా, ఆ టైంలో తీసిన మ్యాచ్లు చాలా ఉన్నాయి తమని. అది 100% నేనైతే తమన్ పేరే చెప్తా. బౌలర్ అన్న? బౌలింగా పక్కన ఒక మేటి బౌలర్ ఉన్నారు, ఆయన పెట్టుకొని మమ్మల్ని ఆ మాట అడిగితే ఏంట్రా టట్టడా అది సాయి కుమార్. కనిపించిన 4వ సినిమా మా వాడు
లేదు చాలా మంచి బౌలర్ ఆది